ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం చూడబోతున్నాం. స్టార్టింగ్ ఫ్రమ్ 2023 నుంచి ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి కూడా. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొలేట్ చేసి వీటిని ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక సిరీస్ లాగా కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ అంతా కూడా అన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత విల్ గో విత్ జనరల్ అవేర్నెస్, అంటే ఎక్కువగా మార్క్స్ స్కోర్ అయ్యే సబ్జెక్ట్స్ని మనం ఇలా సిరీస్గా చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. ఓకే, సో లెట్స్ డోంట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, సో ఇంగ్లీష్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ప్రీవియస్గా మనం ట్రెండ్ అనాలిసిస్ చూసినప్పుడు సినోనిమ్స్లో, యాంటనిమ్స్లో, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో, సెంటెన్స్ కరెక్షన్లో, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, గ్రామర్, ఇలా ప్రతి టాపిక్లో ఎంత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రాగలదు కమింగ్ ఎగ్జామ్స్లో ట్రెండ్ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం వల్ల మనకి ఏ క్వశ్చన్స్ ఆర్ ఏ టాపిక్ ఎక్కువ రిపీట్ అవుతుందని ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. Okay, so let's see first question. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. So ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, దిస్ ఇస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ క్వశ్చన్ అనమాట. ఓకే, అండర్లైన్డ్ సెగ్మెంట్కి మాత్రమే మనం ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అంటే దానికి సంబంధించినటువంటి సిమిలర్గా ఉండే వర్డ్ని మనం కనిపెట్టాలన్నమాట ఇచ్చిన ఆప్షన్స్లో. ఓకే, పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్, one of the most often recycled plastics and the material used in the majority of water and soda bottles, can be transformed into everything from polyester fabric to automotive parts. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క మెటీరియల్కి సంబంధించింది ఏదైతే ఆఫెన్ రీసైక్లింగ్ అవుతుందో, ఈ యొక్క పాలీఎథిలిన్ టెరాఫ్లేట్ అనే ఒకటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది often recycled plastics and the material used in majority of water and soda bottles, water bottles కి యూజ్ చేసేది can be transformed into everything from polyester fabric. ఆ polyester fabric నుంచి దీన్ని ఆటోమోటివ్ పార్ట్స్ కి మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అంటున్నారు. ఈ can be transformed అనే దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే అడుగుతున్నారు అన్నమాట. ఓకే, can be transformed అంటే ఏంటి, దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, అంటే దీన్ని మార్చొచ్చు, రైట్? సో కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అనే దానికి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనేది చూసుకున్నాం. ఫస్ట్ ఏముంది, మైట్ బి ప్లేస్డ్, మైట్ బి ఇవాల్వ్డ్, మైట్ బి కన్వర్టెడ్, మైట్ బి డివాల్యుయేటెడ్. ఓకే, ఈ మైట్ బి ప్లేస్డ్ అనే దానికి, ఇవాల్వ్డ్ అనే దానికి, డివాల్యుయేటెడ్ అనే దానికి రకరకాలటువంటి మీనింగ్స్ ఉన్నాయి. ప్లేస్డ్ అంటే ఏంటి, పెట్టడం. ఇవాల్వ్డ్ అంటే కొత్తగా పుట్టడం. డివాల్యుయేటెడ్ అంటే అది అంతరించిపోవడం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు మనల్ని, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, దట్ మీన్స్ వీ కెన్ చేంజ్ ఇట్, అంటే దీన్ని మార్చచ్చు. చేంజ్ కానీ కన్వర్ట్ కానీ ఈ అటువంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. మీరు ఫుల్ సెంటెన్స్ చదివితే తప్ప మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఆన్సర్ చేయలేరు. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మే బి కన్వర్టెడ్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Select the most appropriate synonym of the underlined word. Again, we have got into the synonyms topic. Okay. So, ikkada emantaru, I have thus far sketched the events of my life, but I have not shown how much I have depended on books, not only for pleasure and for wisdom they bring to all who read, but also for that knowledge which comes to others through their eyes and their ears. So, ikkada emantunnadu ante కొన్ని స్కెచెస్ అనేవి చేశారు, ద ఈవెంట్స్ ఆఫ్ మై లైఫ్, బట్ ఐ హ్యావ్ నాట్ షోన్ హౌ మచ్ ఐ హ్యావ్ డిపెండెడ్ ఆన్ బుక్స్. అంటే నేను బుక్స్ మీద ఎంత డిపెండ్ అయ్యాను అనేది నేను చెప్తున్నాను అనమాట. అంటే కేవలం ప్లెజర్ కోసమే కాదు, ఫర్ ద విజ్డమ్ దే బ్రింగ్, ఆ బుక్స్ అనేవి ఇట్స్ బ్రింగింగ్ ద విజ్డమ్. ఓకే, టు ఎవరైతే ఆ పుస్తకాలు చదువుతున్నారో వాళ్ళందరికీ విజ్డమ్. సో మనకి విజ్డమ్ అనగానే అర్థం ఏమిటి అండి, ఇట్ ఈస్ బ్రింగింగ్ సమ్ థాట్ ప్రాసెస్, అంటే ఒక వైజ్ థింకింగ్ అనేది పుస్తకాలు చదివిన వాళ్ళందరికీ తీసుకొస్తుంది అనేసి చెప్తున్నాను. అంటే ఇట్ ఈస్ గివింగ్ సమ్, ఇట్ ఈస్ థ్రోయింగ్ సమ్ లైట్ ఆన్ ఇట్, ఇట్ ఈస్ గివింగ్ ద విజ్డమ్ థాట్ ప్రాసెస్, ఇట్స్ గివింగ్ ద ఇన్సైట్ ఆఫ్ దట్ బుక్, ఇట్ ఈస్ బ్రింగింగ్ దట్ అండర్స్టాండింగ్ని ఇన్సైట్గా మనం చెప్పొచ్చు అనమాట. క్లారిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఒక క్లారిటీ, ఒక స్టేట్మెంట్ని అది మనకి తీసుకొస్తుంది, ఒక క్లారిటీని తీసుకొస్తుంది. ఫాలీ ఈజ్ నథింగ్ బట్ ఫూలిష్నెస్ అనమాట. అండ్ ఎమోషన్ అనేది మీకు మీనింగ్ చెప్పక్కర్లేదు, ఎమోషన్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫీలింగ్స్.
ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నారంటే పుస్తకాల వల్ల విజ్డమ్ అనేది తీసుకొస్తుంది, అంటే ఒక వైజ్ థింకింగ్, దాంట్లోంచి ఒక ఇన్సైట్ అనేది బయటకు వస్తుంది పుస్తకాల్లోంచి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఆప్షన్ 3 ఇన్సైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Select the option that expresses the given sentence in active voice. Okay, so when we have coming to active voice and passive voice subject అన్నమాట. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సబ్జెక్ట్లో చూసుకున్నట్టయితే మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, అది యాక్టివ్ వాయిస్లో ఇవ్వచ్చు, పాసివ్ వాయిస్లో ఇవ్వచ్చు. దాన్ని మనల్ని యాక్టివ్ వాయిస్లో కానీ పాసివ్ వాయిస్లో కానీ కన్వర్ట్ చేయమంటారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మనకి దీన్ని ఈ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయమంటున్నారు. అంటే ఇచ్చిన క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఉంది అనమాట. సో దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? యాక్టివ్ వాయిస్కి పాసివ్ వాయిస్కి కన్వర్షన్లో మనం ఏం చేస్తాము అంటే మనము జస్ట్ ఇంటర్చేంజ్ వాట్? ఇంటర్చేంజ్ subject and object. The object of the sentence will be, the object of the active voice will be the subject of the passive voice and vice versa. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఈ యొక్క సెంటెన్స్లో ద డీర్ వాజ్ కిల్డ్ బై ద బోర్, ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. అంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అయినాయి. మనం ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటి చూసుకోండి, ద డీర్ కిల్డ్ ద బోర్, ద డీర్ వాజ్ కిల్డ్ బై అంటే డియరే చంపబడింది బోర్ చేతుల మీదుగా, ఇది రాంగ్. ద బోర్ వాజ్ కిల్లింగ్ ద డియర్, దిస్ ఇస్ వాజ్ కిల్లింగ్ అనేది రాదు, ఇది ఆల్రెడీ అయిపోయింది మనకి, రాంగ్. ద బోర్ వాజ్ కిల్డ్ బై ద డియర్, నో బోర్ చాలేదు, ఇక్కడ డియర్ చచ్చింది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ద బోర్ కిల్డ్ ద డియర్. ఓకే, సో ఇక్కడ మనకి ద బోర్ అనేది సబ్జెక్ట్ అయింది, ద డీర్ అనేది మనకి ఆబ్జెక్ట్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్యాసివ్ వాయిస్ ఇక్కడ ఏమవుతుంది, సారీ, డీర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ మనకి సబ్జెక్ట్ అయింది, ఇక్కడ సబ్జెక్ట్ కాస్త ఇక్కడ అది ఆబ్జెక్ట్ అయింది. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇస్ వెరీ ఈజీ కాన్సెప్ట్ వేర్ యూ నీడ్ టు ఇంటర్చేంజ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్, దట్స్ ఇట్, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ద బోర్ కిల్డ్ ద డీర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, సో మనకి ఈ బ్లాంక్లో సూట్ అయ్యేటువంటి వర్డ్ని మనం ప్లేస్ చేయాలి. షీ కుడ్ ఈజీలీ ఈట్ ద డాష్ బిర్యానీ బై హెర్ సెల్ఫ్. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దీనికి సూటబుల్ అయ్యేది మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. హాల్, హోల్, హాల్, హోల్. సో ఇవన్నీ చదివేటప్పుడు ఒకలాగే ఉన్నాయి, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అంటే మీనింగ్ ఏంటండి అంటే దేన్నైనా ఒక ఫోర్స్ యూజ్ చేసి ఫోర్స్గా డ్రాగ్ చేయడం, లాగడం, ఎఫర్ట్ పెట్టి ఫుల్ ఫోర్స్తో లాగడం, దీన్ని మనం హాల్ అని పిలుస్తాం అనమాట. హోల్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ పార్ట్, దట్ ఎంటైర్ పార్ట్ని మనం హోల్, ఎంటైర్ థింగ్ని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు హోల్ యూజ్ చేస్తాం. హాల్ వచ్చేటప్పటికి వీ కెన్, హాల్ అంటే ఒక ప్లేస్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ ప్లేస్. ఒక కిచెన్, డైనింగ్ హాల్ అంటాము. ఎంట్రన్స్లో మనం ప్రతి అందరి ఇళ్లలో హాల్ అనే కదా చెప్తాము, రైట్? హాల్, కిచెన్, బెడ్రూమ్స్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ ప్లేస్ వేర్ యూ కెన్ సిట్. Hole is nothing but it is like creating a hole where it is creating some vacuum, okay, some place. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి, షీ కుడ్ ఈజీలీ ఈట్ ద హోల్ బిర్యానీ అంటే ఎంటైర్ బిర్యానీని బై హెర్ సెల్ఫ్, తను ఒక్కరితే తినేయగలదు. సో హోల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అగైన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చింది ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. ఏ ప్లేస్ వేర్ ఏరోప్లేన్స్ ఆర్ కెప్ట్ ఫర్ మెయింటెనెన్స్. ఓకే, ఏరోప్లేన్స్ అనేవి మెయింటెనెన్స్కి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. హ్యాంగర్, స్కలరీ, హ్యాంగర్, ఏవియరీ. సో ఇక్కడ 2 సార్లు హ్యాంగర్ వచ్చింది, మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్నిసార్లు దేర్ విల్ బి మల్టిపుల్ వర్డ్స్ విచ్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్, బట్ చూడడానికి స్పెల్ చేయడానికి ఒకలాగే ఉంటాయి. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుందాం. సో హ్యాంగర్ అంటే బేసిక్గా ఏంటి, ఇట్స్ మేడ్ ఆఫ్ ఐరన్ ఆర్ ఇట్స్ మేడ్ ఆఫ్ వుడ్. మనం సంథింగ్ ఏదైనా హ్యాంగ్ చేసుకునేది ఇంట్లో, రైట్? క్లోత్స్ కానీ ఇంకేదైనా సరే, ఇట్స్ బేసికలీ అ థింగ్ వేర్ యూ విల్ టు హ్యాంగ్ సంథింగ్. ఓకే, స్కలరీ ఈజ్ నథింగ్ బట్, అది ఎలా చెప్పాలంటే ఒక ఓపెన్ ప్లేస్, మన ఇంట్లో కిచెన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఓపెన్ ప్లేస్ వేర్ మనం దాన్ని వాషింగ్కి యూస్ చేస్తాము, లేకపోతే ఏదైనా అంట్లు తోమడానికి యూస్ చేస్తాము. ఇలాంటి ఒక బ్యాక్ డోర్లో, హోమ్కి బ్యాక్ డోర్లో ఉండే ఒక చిన్న పార్ట్ని, ప్లేస్ని స్కలరీగా మనం రిప్రజెంట్ చేస్తాం.
ఓకే, ఏవియరీ ఈజ్ నథింగ్ బట్ ఒక పెద్ద కేజ్, ఒక బిల్డింగ్ కానీ ఒక ఎంటైర్ ఓపెన్ ప్లేస్లో దిస్ ఇస్ బర్డ్స్ని పెట్టేటువంటి ప్లేస్ని మనం ఏవియరీగా చెప్తాం. హ్యాంగర్ ఇది ఏంటి అంటే ఒక పెద్ద ఓపెన్ ప్లేస్, అంటే ఏవియరీ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్స్లో మనం జూస్లో కూడా వాటిలో చూస్తూ ఉంటాం, ఒక బిల్డింగ్ లాంటి ఏరియాలో బర్డ్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం. హ్యాంగర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎంటైర్ ఓపెన్ ప్లేస్ విచ్ ఇస్ ఎక్స్పోజింగ్ డైరెక్ట్లీ టు ద సన్, విచ్ ఇస్ ఎక్స్పోజింగ్ టు ద వెదర్, వేర్ యూ కెన్ పుట్ ఒక లాట్ ఆఫ్ మెషినరీస్. సో ఇట్లాంటి దీన్నే మనం ఇక్కడే ఏరోప్లేన్స్ ని మెయింటెనెన్స్ కి పెడతారు, వేర్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ కంప్లీట్లీ, దేర్ ఓన్లీ దే విల్ బి డూయింగ్ ద మెయింటెనెన్స్ పార్ట్. సో హ్యాంగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో మీరు వొకాబులరీ మీద ఎంత పట్టు సాధించాలి అని మీకు అర్థమవుతుంది కదా. నాకు ఇప్పుడు మిగిలిన వర్డ్స్ యొక్క మీనింగ్ తెలుసు కాబట్టి నేను పెట్టాను కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మిగిలిన వర్డ్స్కి మీనింగ్ తెలియదు అంటే నేను కష్టం అవుతుంది నాకు. సో వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి అవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఓకే, వొకాబులరీ తెలియాలి, వొకాబులరీ నేర్చుకున్నప్పుడు ప్రతిదానికి సినోనిమ్, ప్రతిదానికి యాంటోనిమ్ మీరు నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Yeah, the following sentence has been one second. Next మనకి సెంటెన్స్ కరెక్షన్ ఉంది. The following sentence has been split into 4 segments. Identify the segment that contains the grammatical error. Okay, error identification అన్నమాట. Okay, it can get extreme cold during the winters అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ ని ఇట్ క్యాన్ దగ్గర ఒక పార్ట్, గెట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ దగ్గర ఒక పార్ట్, డ్యూరింగ్ దగ్గర ఒక పార్ట్, ద వింటర్స్ ఒక పార్ట్, ఇలా 4 parts లో డివైడ్ చేసి ఈ 4 parts మనకి కింద ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైతే మనకి ఎర్రర్ ఉందో మనము కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇట్ క్యాన్ గెట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనేది మీరు గమనిస్తే కోల్డ్ అనేది అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్ కెన్ బి మోడిఫైడ్ విత్ ఆల్వేస్ వాట్, యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి, మనకి ఎల్వై అనేది ఉండాలి, రైట్. సో ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అనేది రైట్ ఆన్సర్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. సో ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, ఇట్ క్యాన్ గెట్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ డ్యూరింగ్ ద వింటర్స్. సో గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా మీరు అడ్జెక్టివ్ కెన్ బి మోడిఫైడ్ ఓన్లీ విత్ ద యాడ్వర్బ్. సో ఈ విధంగా మీరు ఎర్రర్ ఐడెంటిఫికేషన్ అనేది నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంది. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ మనము కనిపెట్టాలి. సో డెత్, acceptable, corrupt, barely. This is death. Okay, సో ఇన్కరెక్ట్లీ స్పెల్ ఉన్న వర్డ్లో మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ఉంది. దిస్ ఇస్ సో ఈజీ. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏనండి. యాక్సెప్టబుల్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. సో కొన్నిసార్లు మనకి తెలిసిన క్వశ్చన్సే మనకు వచ్చినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో యాక్సెప్టబుల్ అనేది ఇన్కరెక్ట్గా స్పెల్ అయిన వర్డ్ కాబట్టి మనం ఇన్కరెక్ట్ వర్డ్ని కనిపెట్టాలి, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ మనకి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ వచ్చింది. సఫిషియంట్, సిరప్, సుపీరియర్, ష్రబరీ. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో మీరు బాగా గమనించండి, కొన్నిసార్లు చిన్న ఐ కూడా అటు ఇటు అయినా కూడా మనకు మీనింగ్ మారిపోతుంది. సో ఇక్కడ సిరప్ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, సుపీరియర్ కరెక్ట్గా ఉంది, ష్రబరీ కూడా కరెక్ట్గానే ఉంది. బట్ సఫిషియంట్ మీరు గమనిస్తే ఈఐ ఉంది, అది ఎలా ఉండాలి, సఫిషియంట్. సో విచ్ మీన్స్ సఫిషియంట్ అంటే ఏంటి, ఎనఫ్ చాలు అని. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది ఒక ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ వర్డ్ కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, when you are strong in vocabulary you will be able to answer these kind of questions. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాంటోనిమ్ ఇచ్చారు. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అంటున్నారు. ఓకే, మై నీస్ ఈజ్ అన్ అమెచ్యూర్ ఆర్టిస్ట్, ఐ హోప్ షీ బికమ్స్ ఫేమస్ వన్ డే. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, బోరింగ్, ఫ్రీలాన్సింగ్, ఎక్స్పర్ట్, డెసెంట్. సో ఇక్కడ ఏమంటున్నారు, మై నీస్ ఈజ్ అన్ అమెచ్యూర్ ఆర్టిస్ట్, ఐ హోప్ షీ బికమ్స్ ఫేమస్ వన్ డే. ఏదో ఒక రోజు ఫేమస్ అవుతుంది, ఇంకా ఫేమస్ అవ్వలేదు అంటే ఇంకా షీ ఈజ్ అన్ అమెచ్యూర్. ఇస్ నథింగ్ బట్ ఎవరైతే ఒక పర్సన్కి
పూర్తి నాలెడ్జ్ లేకుండా అంటే స్టిల్ దే హ్యావ్ నాట్ అటైన్డ్ దట్ ప్రొఫెషనల్ స్టేటస్, అంటే వాళ్ళు ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో అందుకే ఈమె ఏమంటుందంటే ఏదో ఒక రోజు తను ఫేమస్ అవుతుంది, అంటే ఇంకా ఫేమస్ అవ్వలేదు, అంటే తను ఇంకా ఒక ప్రాక్టీస్ మోడ్లోనే ఉంది, అంటే ఫ్యూచర్లో తను ఒక ప్రొఫెషనల్ అవుతుంది, అంటే ఆ యొక్క ఆర్ట్లో తను ఎప్పటికైనా ఒక ఫేమస్ అవుతుంది, అంటే ఎక్స్పర్ట్ అవుతుంది. సో బోరింగ్ అనేది ఇర్రెలవెంట్, ఫ్రీలాన్సింగ్ కూడా ఇక్కడ మనకి ఇర్రిలవెంట్, డిసెంట్ కూడా ఇర్రిలవెంట్. డిసెంట్ అంటే ఏంటంటే సంతతి కదా. సో అమెచ్యూర్ ఆర్టిస్ట్ ఐ హోప్ షీ బికమ్స్ ఫేమస్ వన్ డే, అంటే ఏదో ఒక రోజు ఇప్పుడు ఈ అమెచ్యూర్ ఆర్టిస్ట్ కాస్త ఏదో ఒక రోజు ఎక్స్పర్ట్ అవుతుంది. సో ఆప్షన్ అంటే మనకి యాంటనిమ్ అంటే ఏంటి అంటే ఎక్స్పర్ట్ అవ్వాలి. అమెచ్యూర్ అంటే ఏంటి, లైక్ బిగినర్, అంటే ఇంకా ఏమీ లేదు, అంటే షీఈ్ నాట్ ప్రొఫెషనల్. దీనికి దీనికి ఆపోజిట్కి ఏంటి, బిగినర్కి ఆపోజిట్ ఏంటి, ఎక్స్పర్ట్. ఓకే, బిగినర్కి సినానిమ్ అంటే మనం స్మాల్ అంటే సేమ్ బిగినర్కి సంబంధించిన వర్డ్సే పెట్టాలి, కానీ ఇక్కడ ఆపోజిట్ అడిగారు. ఐ హోప్ షీ బికమ్స్ ఫేమస్ వన్ డే అంటే ఇప్పుడు ఇంకా ఫేమస్ కాలేదు, షీ స్టిల్ లెర్నింగ్. సో ఇంకా లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న ఆమె ఫ్యూచర్లో ఏమవుతుంది, ఎక్స్పర్ట్ అవుతుంది. కాబట్టి అమెచ్యూర్కి ఆపోజిట్ ఎక్స్పర్ట్, కాబట్టి ఎక్స్పర్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్, అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఆ సెంటెన్స్ని రీప్లేస్ చేసేలా మనం ఒక వర్డ్ కనిపెట్టాలి. ద సెక్రటరీ టు మై బాస్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ యాజ్ హీ నాట్ ఓన్లీ గివ్స్ హిమ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో హ్యాండిల్స్ కరెస్పాండెన్స్ ఇండిపెండెంట్లీ. ఇది చాలా ఈజీ, ఎవరైనా ఆన్సర్ చేయగలరు. నాట్ ఓన్లీ వస్తే మనం ఏం చేయాలి, కంజంక్షన్ యాడ్ చేయాలి. ఇట్ ఈస్ యాడెడ్ బై కంజంక్షన్, అంటే బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. దాని మీద మనం చాలా ప్రాక్టీస్ చేసే ఉంటాం చిన్నప్పటి నుంచి. అంటే ద సెక్రటరీ, నా బాస్ ఉన్న సెక్రటరీ చాలా ఎఫిషియెంట్గా ఉన్నాడు. తను కేవలం నాట్ ఓన్లీ గివ్స్ హిమ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో హ్యాండిల్స్ ద కరెస్పాండెన్స్ ఇన్ బిట్వీన్. దీంతో పాటు ఇది కూడా చేస్తున్నాడు, రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా బట్ ఆల్సో హ్యాండిల్స్ ద కరెస్పాండెన్స్ ఇండిపెండెంట్లీ. సో నాట్ ఓన్లీ వస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి యాడెడ్ విత్ ద కంజంక్షన్ బట్ ఆల్సో. ఓకే, ఎట్ ఆల్సో అనేది కాదు, అది చేస్తున్నా కూడా అని కాదు కదా. ఎట్ ఈస్ డూయింగ్ దిస్, నో, దిస్ ఇస్ రాంగ్. అలాంగ్ విత్ ఆల్సో హ్యాండిల్స్, అలాంగ్ విత్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. నాట్ ఆల్సో హ్యాండిల్స్, నో, హీఈస్ టెల్లింగ్ దట్ హీఈస్ వెరీ ఎఫిషియంట్. దీంతో పాటు ఇది కూడా చేస్తున్నాడు కాబట్టి బట్ ఆల్సో ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అయితే చూసాము. మనకి పేపర్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.